కళ్ళు తిరిగి వాడిపోయిన కొండా సురేఖ, మంత్రి సురేఖ క్యాబినెట్కి ముందు స్వల్ప అస్వస్థత పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు యాదాద్రి జిల్లాకు పోతుండంట. 1500 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నట్ట మన ముఖ్యమంత్రి గారు. ఇగో ఇవన్నీ చేసిర్రు, చర్చించిరని చెప్పేసి రాసిరు. కానీ ఇవేవి జరగలే ప్రజలారా. రైతు భరోసా మీరు చూస్తూ ఉండండి. యాసంగి రైతు భరోసానే దగ్గర 4 నుంచి 5,000 కోట్లు ఇంకా బకాయి ఉంది. 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, కొంతమందికి మాత్రమే రైతు భరోసా పడ్డది ఆనాకాలం యాసంగికి సంబంధించి. ఆ యాసంగికి సంబంధించినటువంటి మిగతా రైతులందరికీ రాలేదు. ఇంకా ఆ పెండింగ్ రైతు భరోసానే ఇప్పటిదాకా రాలేదు. అది మొత్తానికి బొంద పెట్టేసారు. మళ్ళీ ఇప్పుడు వానాకాలంకి సంబంధించి ఒకేసారి వేస్తామని చెప్పేసి పేపర్లో వార్తలు రాపించుకుంటున్నారు. యాసంగిది క్లియర్ చేసినాక ఇది చేస్తే జర బాగుంటుంది. ఇంకా ఈనాడు చూడండి ఏం రాసిందో. ఇక నెలకు 700 కోట్ల చొప్పున బకాయిలు చెల్లిస్తాం, ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపులతో వైద్య చికిత్సలు, సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్టు, మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షలు ఇస్తారంట. హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చజెండా, మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం, మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు. ఒకవేళ రైతు భరోసా గురించి చర్చ జరిగి ఉంటే ఈనాడు లాంటి ఒక పత్రిక రాయకుండా ఉంటుందా? రైతు భరోసా గురించి చర్చ అయితే 100% రాస్తుంది. కానీ రాసిరా వీళ్ళు? రాయలే. అంటే ఈ ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త తప్పు, ఫేకు అని ఇంకొక కాంగ్రెస్ అనుకూల పత్రికనే చెప్తా ఉన్నది. ఇక చూడండి. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపైన ప్రజెంటేషన్ వాయిదా పెట్టిరంట. మరోసారి క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఇది పెట్టాలని చూస్తారంట. మీరు ఏ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద పెట్టినా, చర్చ పెట్టినా కానీ వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నాం, మనం సిద్ధంగా ఉన్నాం. మీరు అబద్ధాలు చెప్పాలి, మేము దాంట్లోని వాస్తవాల రూపంలో ఏమున్నాయో మళ్ళీ మేము ప్రజలకు వివరించాలి. అది ఇక ఇదే క్యాబినెట్ సంబంధించి ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే, మరొకటి 6 నెలల చెల్లింపు, ఎంప్లాయీస్కు ఆరోగ్య భద్రతకు సిఎస్ అధ్యక్షతన ట్రస్ట్ ఏర్పాటు, ఉద్యోగుల బకాయిలు ఇకపైన ప్రతి నెల 700 కోట్లు చెల్లింపు అంటే విడతల వారీగా, ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్లు పాత స్థానాలకు పోతారు, అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు, ఇక 3 కారిడార్లలో 19,579 కోట్లతో మెట్రో విస్తరణ, హ్యామ్ విధానంలో 33,000 కోట్ల 3,137 కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసుకోవడానికి గ్రామాలలో, వివిధ జిల్లాల్లో టీజీఐఐసికి ప్రభుత్వ భూముల బదిలీ, కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నము, సీఎం అధ్యక్షతన 5 గంటల పాటు సాగినటువంటి సమావేశం. ఇందులో కూడా రైతు భరోసా గురించి ఒక్క మాట కూడా చర్చించలేదు అని చెప్పేసి స్పష్టంగా వెలుగులో కూడా రాశారు. కానీ రైతు భరోసా గురించి మాట్లాడిర్రు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక రాయడం జరిగింది. ఇక దిశ చూడు, దిశ కూడా అంతే రాసింది. ఇక క్యాబినెట్ నిర్ణయాలు, మెట్రో 2వ దశ, 3 కారిడార్లు, జిహెచ్ఎంసీ సభ్యుల ప్రమాద బీమా ఒకటి, సన్నవడ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు ఒకటి, హ్యామ్ విధానం ద్వారా రోడ్లు, పంచాయతీలకు గ్రేడింగు, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు, ఇక అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు, 317 జీవోలో అదనంగా మరికొన్ని కేటగిరీలు, కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. ఇంతకు మించి ఇందులో కూడా రైతు భరోసా కానీ మిగతాయి కానీ ఏవి కూడా చర్చించలే. కానీ ఈ పత్రికలు మాత్రం ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగులారా, ప్రజలారా, రైతులారా ఈ వాస్తవాలను గమనించండి. 200% వీళ్ళు మళ్ళీ ఉద్యోగులకు చట్టగోపం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒక ఆయననేమో సంవత్సరం తర్వాత అని రాసిండు, ఒక ఆయన 6 నెలల తర్వాత అని రాసిండు. సరే, మనం 6 నెలల తర్వాత మాట్లాడదాం మళ్ళీ డిసెంబర్లో. మీకు ఇంకొక డిఏ వస్తే 200% మీరు ఏం చెప్తే అది 100% ఇయ్యడు ఆయన. ఎలాంటి డౌట్ లేదు. ఇలా జస్ట్ ఇది పేపర్లో ప్రకటన కోసం, పేపర్లో వచ్చిన వార్తలన్నీ నిజం కాదు. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మనం ఎన్నో చూస్తున్నాం ఇట్లాంటివి. సో కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.